అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు, బాలలకు నీతి కథలు, క్రికెట్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మరి మీరు కూడా మా ఛానల్ చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ప్రముఖ తెలుగు రచయిత్రి మాలతి చందూర్ గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. 1950ల నుండి దాదాపు 3 దశాబ్దాల పాటు మాలతి చందూర్ పేరు తెలుగువారికి సుపరిచితం. ఈమె రచయిత్రి, కాలమిస్ట్, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. జననం మాలతి చందూర్ 26 డిసెంబర్ 1928లో జన్మించారు. జన్మించిన ప్రదేశం కృష్ణా జిల్లాలోని నూజివీడు. మరణం ఆగస్టు 21, 2013, చెన్నై, తమిళనాడు. మరణించిన ప్రదేశం చెన్నై, తమిళనాడు. మరణ కారణం క్యాన్సర్. నివాస ప్రాంతం మద్రాస్. ఇతర పేర్లు మాలతి చందూర్. ప్రసిద్ధి నవలా రచయిత్రి. భర్త ఎన్ఆర్ చందూర్. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి జ్ఞానాంబ. ఆమె జీవిత విశేషాలు. మాలతి చందూర్ కృష్ణా జిల్లాలోని నూజివీడులో 26 డిసెంబర్ 1928న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు. వీరు 6 సహోదరులు. అందరికంటే ఆమె చిన్నది. వాళ్ళు ఉండే ఊరికి రైల్వే స్టేషన్కు దూరం 13 మైళ్ళు. హనుమాన్ జంక్షన్ కూడా అంతే దూరం. ఆ ఊరు మామిడి పళ్ళకు ప్రసిద్ధి. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నూజివీడు రసాలను బెర్నార్డ్ షాకు బహుమతిగా ఇచ్చారని ప్రతీతి. ఊరికి వెళ్ళే దారిలో ముందుగా అడివాంజనేయులు గుడి, తరువాత మొగళ్ళ చెరువు, బైరాగుల సత్రం స్వాగతం పలుకుతాయి. ఊరిలో ఉయ్యూరు రాజావారి దివాణము ఉండేది. దివాణం పక్కనే ఎస్ఆర్ఆర్ పాఠశాల ఉంది. 8వ తరగతి వరకు ఎస్ఎస్ఆర్ పాఠశాలలోనే చదివింది. ఆమె బాల్యంలో అధిక భాగం నూజివీడులోనే గడిచింది. ఆ ఊరిలో 8వ తరగతి పూర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళింది. అక్కడ వారి మామయ్య గారి అనగా చందూర్ గారి ఇంట్లో ఉండి చదువుకున్నారు. ఏలూరులోని వల్లూరు సెయింట్ తెరెస్సా స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చేరారు. అప్పుడు చందూర్ గారి ద్వారా డి కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. ఏలూరులో వారున్న ఇంటికి దగ్గరగా కథావీధి అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి, నండూరు సుబ్బారావు, వెంకటాచలం, కావలి లక్ష్మీ నరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ ఆమె చూడడం జరిగింది. 1947లో ఆమె చందూర్ గారు జీటీ ఎక్స్ప్రెస్ ఎక్కి 1947లో ఆమె చందూర్ గారు జీటీ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాస్ చేరుకున్నారు. సెంట్రల్లో దిగి ఒంటెద్దు బండి ఎక్కి జార్జి టౌన్లో అద్దె ఇంటికి చేరుకున్నారు. 1947 చివరిలో ఆమె చందూర్ గారు వివాహ బంధంతో ఒకటయ్యారు. మద్రాసుకు వచ్చిన తరువాతే ప్రైవేటుగా ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు. వారు ఇంతకు మించి పెద్ద చదువులేం చదవలేదు. 1949లో వారి రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అప్పట్లో
రేడియోలో ఆమె రచనలను చదివి వినిపించేవారు. ఆ రోజుల్లో ఎగ్మూర్లో ఉన్న రేడియో స్టేషన్కు వెళ్తే ఒక సాహితీ సభకు వెళ్ళినట్లు ఉండేది. అక్కడే ఆచంట జానకీరాం, బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, పివి రాజమన్నార్, ముని మాణిక్యం, నరసింహారావు వంటి వారిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. 1952 నుంచి రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు. 1948 నుండి 64 వరకు పురసవాక్కములో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ప్రస్తుతము ఉన్న వారి ఇంట్లోకి మారారు. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారు. మద్రాసులో వారికి చాలామంది మంచి స్నేహితులు ఉన్నారు. సాహిత్య సేవలు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం ప్రమదావనం అనే డియర్ అబ్బీ వంటి శీర్షికను 2 దశాబ్దాలకు పైగానే నడిపింది. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీష్ నవలలను పరిచయం చేయటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించడం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. ఈమె ప్రచురించిన వంటల పుస్తకాలు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకు ఉపయోగకరంగా ఉండేవి. మాలతి చందూర్ రాసే జవాబులు ఆడవారితో పాటు మగవారు కూడా చదివేవారు. మాలతి చందూర్ జవాబులు అనే శీర్షిక పేజీలను వారపత్రిక నుండి చించి పోగు చేసి పుస్తకాలుగాను బైండింగ్లు చేసి చాలామంది అపురూపంగా దాచుకునేవారు. తెలుగులో 25 దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక 300కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులో సమీక్షలు చేసింది. ఈ సమీక్షలు జేన్ ఆస్టిన్ నుండి సమకాలీన అరుంధతి రాయల వరకు రచనల వరకు ఉన్నాయి. ఇవి పాత కెరటాలు శీర్షికన స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా వృత్తాలపై కాలమిస్ట్గా అనేక పురస్కారాలు అందుకున్నారు. 70వ దశకంలో కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలుగా పనిచేసిన ఈమె తాను చూసే తమిళ సినిమాలను అర్థం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్న 2 ఏళ్లకే అనువాదాలు ప్రారంభించి అనేక తమిళ రచనలను కూడా తెనిగించారు. మాలతి చందూర్ ఏలూరులో పుట్టి మద్రాసులో స్థిరపడ్డారు. 2013 ఆగస్టు 21న చెన్నైలో ఈమె కన్నుమూశారు. చనిపోవడానికి ముందు కొద్ది రోజులు ఈవిడ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు అయ్యారు. మెడికల్ కాలేజీకి శరీరదానం చేశారు. మాలతి చందూర్ గారు రచించినటువంటి రచనలు: 1 వంటలు, పిండి వంటలు. 2 అందాలు అలంకారాలు. 3 మహిళలకు మధుర జీవనం. 4 పాత కెరటాలు. 5 జాబులు జవాబులు. 6 ప్రశ్నలు జవాబులు. 7 చంపకం చదపురుగులు, ఇది కథల సంపుటి. 8 కొన్ని సమయాలలో కొందరు మనుషులు, ఇది 1981 1990 డి జయకాంతన్ తమిళ రచన నుండి అనువాదం. ఇక ఆమె అనగా మాలతి చందూర్ గారు రచించినటువంటి నవలలు చూద్దాం. నవలలు పేర్లు: 1 రేణుకాదేవి ఆత్మకథ, ఇది 1955లో రచించారు. 2 కాంచన మృగం, ఇది 1986లో రచించారు. 3 వైశాఖి. 4 మనసులోని మనసు. 5 ఆలోచించు. 6 ఏమిటి జీవితాలు, ఇది 1981 నాటి రచన. 7 భూమిపుత్రి. 8 మధుర స్మృతులు. 9 ఓ మనిషి కథ. 10 రాగరక్తిమ. 11
మేఘాల మేలి ముసుగు, 12 కలల వెలుగు, 13 బ్రతక నేర్చిన జాణ, 14 జయలక్ష్మి, 15 కృష్ణవేణి, 16 శతాబ్ది సూర్యుడు, 17 శిశిర వసంతం, 18 హృదయనేత్రి. అంతేకాకుండా ఆమె కొన్ని చిత్రమాలిక కూడా రచించారు. మాలతీ చందూర్ గారి కెరీర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1949లో చందూర్ నవల రచయిత్రిగా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆమె తన నవలలను రేడియోలో వివరించేవారు. ఆమె ఆంధ్రప్రభ వార్తాపత్రికలో ప్రమదావనం అనే వారపు కాలం రాశారు. దీనిలో ఆమె పాఠకుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారు మరియు సామాజిక మరియు వ్యక్తిగత సమస్యలపై సలహా ఇచ్చేవారు. ఈ కాలం 47 సంవత్సరాలుగా నిరంతరంగా కనిపించింది. 1953లో చందూర్ తెలుగులో వంటలు పిండి వంటలు అనే వంట పుస్తకాన్ని ప్రచురించారు. అది కనీసం 30 సార్లు పునర్ముద్రించబడింది. చందూర్ అనేక ఆంగ్ల నవలలను తెలుగులోకి అనువదించారు మరియు స్వాతి పత్రికలో పాత కెరటాలు పేరుతో ప్రచురించారు. ఆమె మొదటి నవల చంపకం చీడపురుగులు మరియు ఆమె మొదటి కథ రవ్వ లడ్డూలు, చంపకం చెదపురుగులు, ఆలోచించు, సద్యోగం, హృదయనేత్రి, శిశిర వసంతం, మనసులోని మనసు మరియు భూమిపుత్రి వంటి కొన్ని ఆమె ప్రసిద్ధ నవలలు. ఆమె మొదటి కథ రవ్వ లడ్డూలు. ఆమె వారపత్రికలకు కూడా చిన్న కథలు రాశారు. ఆమె నవలలు రోజువారీ జీవితంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను కలిగి ఉన్నాయి. ఆమె తెలుగు భాషలో 26 నవలలు రాసింది మరియు ఇతర భాషల నుండి 300కి పైగా నవలలను తెలుగులోకి అనువదించారు. వాటిని నవల పరిచయం అనే పేరుతో 5 సంపుటాలుగా ప్రచురించారు. ఆమె 11 సంవత్సరాలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యురాలుగా ఉన్నారు. ఇక మాలతీ చందూర్ గారు తీసుకున్నటువంటి ఆమెకు వచ్చినటువంటి అవార్డుల గురించి తెలుసుకుందాం. మాలతీ చందూర్ గారు అవార్డులు. 1987లో చందూర్ తన నవల హృదయనేత్రికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. 1992లో అదే నవలకు ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. 1990లో ఆమెకు ప్రతిష్టాత్మక భారతీయ భాషా పరిషత్ అవార్డు లభించింది. 1996లో ఆమెకు రాజా లక్ష్మి అవార్డు లభించింది. ఆమెకు తెలుగు విశ్వవిద్యాలయ అవార్డు కూడా లభించింది. 2005లో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ మరియు కళా ప్రపూర్ణ బిరుదును ప్రదానం చేసింది. 2005లో చందూర్ మరియు ఆమె భర్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ స్థాపించిన మొదటి లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డును అందుకున్నారు. మాలతీ చందూర్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వరింపజేసిన పుస్తకం హృదయనేత్రి. హృదయనేత్రి కథ, అందులో ఆ పుస్తక సారం సంక్షిప్తంగా మీ ఎదురుకు తెస్తూ ఉన్నాను. హృదయనేత్రి భారత స్వతంత్ర సంగ్రామానికి పూర్వము, స్వాతంత్ర్య అనంతరము దేశంలో ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితులని ఇతివృత్తంగా తీసుకొని మాలతీ చందూర్ రాసిన నవల హృదయనేత్రి. విస్తారమైన క్యాన్వాస్ ఉన్న ఈ నవల చదువుతూ ఉంటే టైం మిషన్లో ఒక్కసారిగా
ఓ 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి తాపీగా ఓ 60-70 ఏళ్ళు ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. 1992 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న నవల ఇది. మహాత్ముడిని మెప్పించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల పేరాల ఉద్యమానికి పూర్వరంగంతో మొదలుపెట్టి స్వతంత్ర పోరాటం, కాంగ్రెస్ జనతా ప్రభుత్వాల పనితీరు మీదుగా ఇందిరాగాంధీ పాలన, ఎమర్జెన్సీ, అనంతర పరిస్థితులను పరామర్శిస్తూ ఇందిర హత్యతో ముగుస్తుంది నవల. ఇది కేవలం దేశభక్తుల కథ మాత్రమే కాదు, స్వార్థపరులు, వేర్పాటువాదులు కూడా భాగమే ఇందులో. ఆమె మరణం గురించి తెలుసుకుందాం. మరణం. ఆమె అనగా మాలతి చందూర్ గారు దీర్ఘకాలిక అనారోగ్యంతో 2013 ఆగస్టు 21న చెన్నైలో మరణించారు. ఆమె మృతదేహాన్ని పరిశోధన ప్రయోజనాల కోసం శ్రీ రామచంద్ర వైద్య కళాశాల మరియు పరిశోధనా సంస్థకు దానం చేశారు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, మాలతి చందూర్ గారు రచించినటువంటి రచనలు మరియు ఆమె జీవిత చరిత్రను మనం ఇంతవరకు తెలుసుకున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు మేము అందించేటటువంటి వీడియోలని మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మర్నాథ టీచర్ అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకు లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.